నువ్వు ప్రార్థనా పరురాలుగా కాకుండా ఉండడానికి, నువ్వు నీతిమంతురాలుగా కాకుండా ఉండడానికి, నువ్వు మందిరానికి రాకుండా ఉండడానికి ఎవరైనా అడ్డుకుంటుంటే వాళ్ళనే భక్తిహీనులు అంటారు. దేవుని కార్యాన్ని అడ్డుకునేది ఎవరు? సాతాను. దేవుడి కార్యాలకు విరోధి ఎవరు? సాతాను. కనుక భక్తిహీనులు నన్ను పట్టుకొనుటకై ఉడివడ్డిరి. ఇదిగో ఈ లోకంలో ఉన్న వాళ్ళల్లో నువ్వు గమనించు, ఆ బయట నిలబడి యేసు ప్రభు గురించి సువార్త చేసేవాడిని కనబడుతున్నాడా, లేదా బయట గాలికి తిరిగే వాళ్ళు కనబడుతున్నారా? అబద్ధికులు, మోసగాళ్ళు, తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, స్వార్థపరులు, జనాల్ని మోసం చేసే వాళ్ళు కనబడుతున్నారా? బయట దేవుని ప్రియం లేని ప్రతివాడు, దేవుని నీతి లేని ప్రతివాడు, దేవుని పవిత్రత లేని ప్రతివాడు భక్తిహీనుడే. వారి వలన సాతాను మనల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడంట. అందుకే కొన్నిసార్లు అంటుంటారు, అమ్మా మందిరానికి ఎందుకు రాలేదంటే భక్తిహీనుడు అడ్డుకున్నాడు ఇంట్లో. భక్తిహీనుల పని, సాతాను భక్తిహీనుల లోపల ఉండి చేపించే పని మందిరానికి, దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళను చెడగొట్టడం, నింద మోపడం, నేరస్తుడుగా చేయడం, నింద మోపడం. వాళ్ళే అంటారు మళ్ళా, చాలేవయ్యా, నిన్న ఆదివారం మాతో మందు తాగడానికి వచ్చి ఇప్పుడు చర్చికి వెళ్తా, బా మందు తాగడం రమ్మని చెప్పి పిలిచితే ఎవరు? వాళ్ళే. ఇవి పోయిన వారం ఏమో రారా, ఇవి వచ్చే వారం వచ్చలే అన్నారు ఆంధ్రేయతో. పోయిన వారం ఏమన్నారు? వచ్చే వారం పోవచ్చులేపా అన్నారు. వెళ్ళి తాగిపించారు. ఈయన కూడా వెళ్ళి తాగాడు. ఎందుకు కూడా తప్పే. మళ్ళీ ఇంకొక వారం వచ్చేసరికి ఒకవేళ నేను అడిగాడు అనుకో, నేను చర్చికి వెళ్తున్నానంటే, చాలే పెద్ద నీతిమంతుడు, నేను పోయిన వారం ముందు తాగావుగా అంటారు. మనం చూసారా, నేరం చేపించి నిందేయడం. తాగుబోతుడు, నీకు మందిరం కావాలా, దేవుడు కావాలా, ఇంకో ఈ వారం కూడా తాగదాం అంటారు. నేరం చేపించి నింద వేయడం. అలా ప్రేమను దేవుడు బిడ్డలారా, భక్తిహీనుల ద్వారా సాతాను మనల్ని నేరస్తులు చేయడానికి, నిందలు మోపడానికి కారణమవుతాడు. యవ్వనస్తులు, ఇక్కడ మనం చదివిన మాటలో యవ్వన స్త్రీలు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉన్న యవ్వన స్త్రీలు అంటే యవ్వనంలో ఉన్న జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీకు ఎలా నిందలు తెస్తాడు సాతాను, మిమ్మల్ని ఎలా నేరస్తులు, యవ్వనస్తులు అందరినీ చూడండి, ఎవడో ఒకడు వాళ్ళలో పడతాడు. ఆ గాలికి పోయి తిరిగేవాడు ఒకడు ఉంటాడు. అమ్మా నాన్న భయభక్తులు, దేవుడు భయం లేనివాడు ఒకడు తిరుగుతుంటాడు. ఆ గాలి వాడి పని అదే. ఏం పని? వాడిని సాతాను ఆ రోడ్డు మీద ఎందుకు పెడతాడు తెలుసా? రే అది ఆ చర్చికి